ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్ 10 బృహదారణ్యకోపనిషత్తు 4 అంశాలు ఉంటే ఎన్ని జంటలుగా తీసుకుంది? 3 జంటలుగా తీసుకుంది. సర్వాణి భూతాని 3 జంటల్లోనూ ఉంది. అంటే సర్వాణి భూతాని అధ్యాత్మం, సర్వాణి భూతాని అధిభూతం, సర్వాణి భూతాని అధిదైవం. మొదటి మంత్రంలో తీసుకున్న 3 జంటలు ఏవి? 1 ఈ పృథివీ అన్ని ప్రాణులకు మధువు, ఈ పృథివికి అన్ని ప్రాణులు మధువు. 2 ఈ పృథివీ దేవత అన్ని ప్రాణులకు మధువు, ఈ పృథివీ దేవతకు అన్ని ప్రాణులు మధువు. 3 ఈ అధ్యాత్మ శరీరం అన్ని ప్రాణులకు మధువు, ఈ అధ్యాత్మ శరీరానికి అన్ని ప్రాణులు మధువు. తేజోమయ అమృతమయ పురుష అంటే ఏమిటి? ఈ పదం 2 సార్లు వచ్చింది. మొదటిసారి సమష్టి సూక్ష్మ ప్రపంచం ప్లస్ చిదాభాస, రెండవసారి వ్యష్టి సూక్ష్మ శరీరం ప్లస్ చిదాభాస. మిథ్యా ప్రపంచానికి అధిష్టానం ఏమిటి? అయమేవ సహా అంటే ఈ మిథ్యా ప్రపంచానికి అధిష్టానం ఆ ఆత్మయే. ఆ ఆత్మ అంటే ఏ ఆత్మ? యోయమాత్మ అంటే మైత్రేయి బ్రాహ్మణంలో ఏ ఆత్మ గురించి చెప్పబడిందో ఆ ఆత్మ. ఆ ఆత్మను ఏమని వర్ణించింది ఉపనిషత్తు ఇక్కడ? ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదం సత్యం అంటే ఈ ఆత్మే బ్రహ్మ. ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానం పొందుతారో వారికి సర్వాత్మ భావన కలుగుతుంది. సర్వాత్మ భావన అంటే ఏమిటి? నేను కార్యకారణాలను కాను, నేను భోక్తాభోగ్య వస్తువును కాను, అవి మిథ్య, నేను వాటికి అధిష్టానమైన ఆత్మను అనే జ్ఞానంలో నెలకొని ఉండటం. అధిభూతం, అధిదైవం, అధ్యాత్మల సంబంధాలు కొన్ని చెప్పండి. అగ్ని అగ్నిదేవత వాక్కు, ఆదిత్యుడు ఆదిత్య దేవత చక్షువు, చంద్రుడు చంద్రదేవత మనసు, ఉరుములు ఉరుముల దేవత అక్షరాల స్వరం. సర్వప్రాణులు ఆత్మపరంగా ఎలా చెప్పింది ఉపనిషత్తు? ఈ ఆత్మ సకల ప్రాణులకు మధువు, సకల ప్రాణులు ఆత్మకు మధువు. ఇక్కడ ఆత్మ అన్నప్పుడు ఈ 3 విభజనలు లేవు. దీని అర్థం ఏమిటి? ఇది వ్యష్టికి సమష్టికి మధ్య ఉన్న అనుబంధం చెప్తున్నది. అంటే జీవాత్మ పరమాత్మకు భిన్నంగా లేదు, ఆ విధంగా ఐక్యం చెప్పబడింది. అధిష్టాన ఆత్మ లక్షణాలు ఏమిటి? ఈ ఆత్మ సర్వభూతాలకు అధిపతి, సకల భూతాలకు రాజు.